ఏంది మామ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ శివలింగాలు పడిపోనాయా? దీనికి కారణం ఎవరో తెలుసా? ఎవరు? మన అంజన్ని. ఆంజనేయ స్వామి శివలింగాలు ప్రతిష్ఠ చేయాలి గాని ఈ విధంగా పడేసేదేంది? దానికి కారణం ఎవరో తెలుసా? ఎవరో మన రామయ్యే. అర్థం కాల. మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను కదా, అదండి. రాములూరు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటారనమాట. కాశీకెళ్లి శివలింగాన్ని తెచ్చే పనిని మన ఆంజనేయ స్వామికి అప్పచెప్తాడు. వెంటనే మన ఆంజనేయ స్వామి శివలింగాన్ని తీసుకురావడానికి కాశీకి బయలుదేరతారు. సరే అని రామయ్య ఇక్కడే వెయిట్ చేస్తా ఉంటాడు అనమాట ఆంజనేయ స్వామి కోసం. కాశీకి వెళ్ళిన ఆంజనేయ స్వామికి చాలా రకాల లింగాలు దర్శనమిస్తాయి. ఇందులో రామచంద్రమూర్తి ఏ లింగాన్ని ఇష్టపడతాడో అని డౌట్ వచ్చేస్తది. సరే అని ఏం చేస్తాడో, ఒక లింగమే తెమ్మనిందా, అక్కడుండే 101 లింగాలను తీసుకుని ఇక్కడికి వస్తాడనమాట. ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాలే బాగుండేదని చెప్పి. ఒరే మంచి ఐడియానే చేసినాడు ఆంజనేయ స్వామి. అక్కడే నువ్వు పప్పులు కాలేను. ఇంతలోపల ముహూర్తానికి సమయం అయిపోయింది. ఆంజనేయ స్వామి ఇంకా శివలింగాన్ని తీసుకొని రాలేదే అని రామయ్య బాధపడతా ఉంటాడనమాట. ఇంకా ఇంతలో సాక్షాత్తు శివయ్య ప్రత్యక్షమై స్వయంగా ఒక లింగాన్ని రామయ్యకి అందిస్తాడనమాట. ఇక రామయ్య ఆనందపడి శివయ్య ఇచ్చిన శివలింగాన్ని ముహూర్త సమయానికంతా ప్రతిష్ఠిస్తాడనమాట. అమ్మయ్యా, టైంకి ప్రతిష్ఠ జరిగిపోయిందనమాట. ప్రతిష్ఠ ఏమో సమయానికి పూర్తి అయిపోయింది. కానీ ఇప్పుడే అసలైన సమస్య మొదలైంది. మన ఆంజనేయ స్వామి 101 లింగాలను తీసుకొని కరెక్ట్ గా వచ్చి దిగినాడనమాట. వచ్చి చూస్తే ఇక్కడ ఆల్రెడీ శివలింగ ప్రతిష్ఠ జరిగిపోయింది. అది కాశీ నుంచి తెచ్చినాడా? అందుకే ఆంజనేయ స్వామి ఆవేదన చెంది ఆయన తీసుకొచ్చిన 101 శివలింగాల్ని ఇక్కడే పడేశాడనమాట. దాంతో మన రామయ్య ఆంజనేయ స్వామి ఆవేదనను అర్థం చేసుకుని, ఏదైతే నువ్వు తీసుకొచ్చిన ఈ 101 శివలింగాలనే ముందు భక్తులు దర్శించుకుని ఆ తర్వాతే నేను గర్భగుడిలో స్థాపించినటువంటి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారని వరమిస్తాడనమాట. సూపర్ మన్ రామయ్య. అంతేకాదు, ఈ ప్రాంతానికి ఆంజనేయ స్వామి వారి తండ్రి అయినటువంటి కేసరి గారి పేరు మీదుగా కేసరిగిరి అని నామకరణం చేశారు. కాలక్రమేణా ఇప్పుడు ఈ ప్రాంతం కీసరగుట్టగా పిలువబడుతుంది. దాంతో మన ఆంజనేయ స్వామి కూడా ఆనందపడ్డాడు. హనుమంతుల వారు తన విశ్వేశ్వర లింగములలో ఒకదానిని శ్రీ స్వామివారి వామభాగంలో ప్రతిష్ఠించారు. అది మారుతి కాశీ విశ్వేశ్వరాలయం. త్రేతాయుగ కాలానికి సంబంధించిన ఈ మహిమాన్విత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మన భాగ్యనగరానికి 40 కిలోమీటర్ల దూరంలో కీసరగట్టు అనే ప్రాంతంలో నెలకొని ఉంది. కాబట్టి ప్రజలందరూ ఇక్కడున్న శివలింగాన్ని దర్శించుకొని